ఎందుకే? నువ్వు తింటూ ఉండవే, నేనిప్పుడే వస్తాను. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ రాక్షసి ఇక నీ జీవితంలోకి ఎంటర్ కానే కాదు. హలో కృష్ణ. ఏంటి కృష్ణ అలా షాకింగ్ గా చూస్తున్నావు? హాయ్ సౌందర్య అని ఎంతో ఉత్సాహంగా పలకరిస్తావనుకుంటే ఇలా మతిపోయినట్టు చూస్తున్నావు. ఏ నేను నీకు కనిపించడం హ్యాపీగా లేదా? అబ్బే అదేం కాదండి, ఇప్పటి వరకు మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంతలోనే మీరు కనిపించేసరికి ఇది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోయి షాక్ అయిపోయాడు. అసలు నువ్వెవరివి? నేను కృష్ణ బెస్ట్ ఫ్రెండ్ని, ఒక రకంగా కుడి భుజాన్ని. నేను కృష్ణ మనసుని. మనసొచ్చిన తర్వాత ఈ భుజాలు కాళ్ళు ఎందుకు? నువ్వు సైలెంట్ గా ఉండు. కృష్ణ. సౌందర్య, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదేంటి అలా అడిగారు? టిఫిన్ చేయడానికి నా ఫ్రెండ్ తో వచ్చాను. ఏ ఇక టిఫిన్ బాగుండదా? చచ్చా, ఎందుకు బాగుండదు? అన్నట్టు వీడు ఏదో భుజం అని చెప్పాడులే. కృష్ణ నీతో మాట్లాడాలి, ఒకసారి అలా వెళ్దామా ప్లీజ్? యా పాప్జీ, 5 నిమిషాలు వచ్చేస్తారా? పాపం ఏదో పీకల మీదకి వచ్చిందని ఇక్కడ తీసుకొచ్చావు. నేనే నిన్ను అనవసరంగా ఈ రెస్టారెంట్కి లాక్కొచ్చాను. అలా వచ్చినందుకే కదా నేను కనపడ్డాను. అందుకే కదా ఈడు బాధపడ్డాడు. అదే, ఏం పర్వాలేదు, నెమ్మదిగా వెళ్ళి త్వరగా వచ్చారా అంటున్నాడు. వస్తానరా, నువ్వు ఇక్కడే ఉండు. ఏయ్ రా. భగవంతుడే మా కృష్ణని కాపాడాలి. కృష్ణ ఏంటి, నేను నీతో మాట్లాడాలని చాలా ఎక్సైట్ అవుతుంటే నువ్వేంటి ఇలా డల్ గా ఉన్నావు? అదేం లేదు, మాట్లాడుతున్నానుగా. రంజిత్ బాబు, సీకుల్లాగా ఉంటాయి అయ్యేటయ్యి. కబాబులు అవి చెప్పొచ్చావేటి? ఏటి రంజిత్ బాబు గారు, ఏటి అలా అయిపోయారు? ఆ హర్షగాడి కూతురు సౌందర్య ఏమన్నా ఎంటేసుకొచ్చిందిరా, ఒకసారి అటు చూడు. నేను ఆ రోజు జస్ట్ చెయ్యి పట్టుకుంటే గింజుకుపోయింది. ఈరోజు చూడు, అది ఆడు చేయి పట్టుకుని ఎలా మాట్లాడుతుందో. ఫోన్లీ వదిలేను బాబు. ఎలా వదిలేయమంటావురా? నేను చేసుకోవాల్సింది, నాతో ఇలా తిరగవలసింది వాడెవరితోనే తిరుగుతుంటే ఎలా వదిలేయమంటావురా? మరి ఆ పిల్లని చేసుకోబోయేవాడు ఆడు, మరి ఆడుతూ తిరగకపోతే మీతోటి నాతోటి తిరుగుతుంది ఏంటి? అంటే హర్ష ఫ్రెండ్ కొడుకేవడో రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చాడన్నారు. ఆడే ఈడు. అంటే వీళ్ళ మధ్య బాగా లవ్ సీన్స్ నడుచుంటాయంట. మరి ఎంత లవ్ లేకపోతే ఈ ఇష్టం పెళ్లిదాకా వెళ్తాదేటి? వీడా సౌందర్యని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, అసలు ఆ సౌందర్యతో షికార్లు కొట్టడానికి వీల్లేదు. అలాగే ఓ పాలు బెదిరించి హెచ్చరిస్తే సరిపోతుంది. పదండి. డాడీ మీతో ఏవైనా మాట్లాడారా? దేని గురించి? అదే పెళ్లి గురించి. ఎవరి పెళ్లి గురించి? మా డాడీ ఊళ్ళో వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడతారా? నా పెళ్లి గురించే మాట్లాడారా? ఏమో, ఇంకా మాట్లాడలేదేమో, నాకైతే తెలీదు. మరి డాడీ మీతో మాట్లాడారో లేదో మీకే తెలియనంత కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అంటే అదే, ఇవాళ అర్జెంటుగా పాపం వాడితో వెళ్లాల్సి వచ్చింది. ఆ పనిలో ఉండిపోయి ఏ పని బుర్రకెక్కడం లేదు. ఆ దరిద్ర పని ఎప్పటికైపోతుంది? ఇవాళ రేపు అంతే. ఇప్పుడంత అర్జెంట్ గా వెళ్ళాలా? లేకపోతే ఎందుకు ఇంతగా అడుగుతాను. సరే బాయ్. ఒరే బాబ్జీ, త్వరగా రారా, పారిపోదాం. మళ్ళీ సౌందర్య మూడు మారితే మనం చేస్తాం. అది కదరా, గులాబ్ జామ్ తీసుకొస్తా అన్నాడు. ఇక్కడే ఉన్నావంటే మనల్ని గులాబ్ జామ్ చేసుకుని తినేస్తుంది. తొందరగా బిల్ కట్టి రారా. సౌందర్య ఏంట్రా నా లైఫ్కి ఎలా తగులుకుంది? అయినా మీ బంధం జన్మజన్మల బంధంలా ఉందిరా. నోరు మీరా,
ఈ జన్మకే చస్తుంటే జన్మ జన్మల బంధం అంటావు. తను ఫోన్ చేస్తే చాలు భయంగా ఉంటుంది. తనని కలిసి మాట్లాడితే నోరు జారి ఏం చెప్తే ఎలాంటి ప్రాబ్లం వస్తుందోనని వణికి వణికి చేస్తున్నాను. అర్థం చేసుకోలేని ఏ మనిషి దగ్గరైనా ఇంతేరా. మాట్లాడితే ఓ తంట, మాట్లాడకపోతే మరో తంట. ఇదే జీవిత సత్యం గురు. ఎవడ్రేడు మన బైక్ అడ్డం పడ్డాడు. ఏం బాబు సరిగ్గా వెళ్ళలేవా? నువ్వు సరిగ్గా నీ పని చూసుకుని వెళ్తున్నావా? అంటే నువ్వే పనికొచ్చావో ఆ పని చూసుకొని నువ్వు ఊరెళ్ళు. అంతేకాని మధ్యలో ఈ ప్రేమ పెళ్ళి అని అక్కర్లేని వాటిలో తలదూర్చావనుకో, తల ఎగిరిపోద్ది. ప్రేమ పెళ్ళి అని వెంటపడ్డావో నీ ప్రాణం గాల్లో కలిసిపోద్ది. మళ్ళీ ఆ అమ్మాయితో కనిపించినావనుకో, ఇక వార్నింగ్లు ఉండవు. జాగ్రత్త. రే బాబ్జీ, వీళ్ళెవర్రా? నేను అర్చన ప్రేమిస్తే వీళ్ళకొచ్చే నష్టమేంటి? అర్చనని పెళ్లి చేసుకుంటే వీళ్ళ సొమ్మేం పోతుందిరా? రేయ్, మనకే ఇంత వార్నింగ్ ఇచ్చారంటే ఆ అర్చనకి ఇంకెంత వార్నింగ్ ఇచ్చుంటారో రా. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దురా, పోలీసులు కేసులు విషయం నలుగురికి తెలిస్తే లేనిపోను రభస. అది అర్చనకే నష్టం. సర్లే పద. ఛే, సార్ ఏమిటి సార్, తమరు ఇవాళ చాలా సీరియస్గా ఉన్నారు? నేనన్నా నా మాటన్నా మన స్నేహం మీద ఉన్న నమ్మకంతో నీతో ఈవేళ ఓ విషయం మాట్లాడదామనుకుంటున్నాను. నువ్వు నాకు నిజం చెప్పాలి. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మన దగ్గర ఏ దాపరికం ఉండకూడదు. నీ దగ్గర నాకు దాపరికం ఏంట్రా? అడుగు. అర్చనకి అంత అర్జెంటుగా ఎందుకు పెళ్లి సంబంధం తీసుకొచ్చావు? ఇదేం ప్రశ్న రా? అర్చన పెళ్ళేడుకు వచ్చింది, అందుకే పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. అబద్ధం. అర్చన కృష్ణని ప్రేమిస్తున్న సంగతి నీకు తెలిసి ఆ ప్రేమకి అడ్డుగా ఈ పెళ్లి సంబంధాన్ని తీసుకొచ్చావు, అవునా? నిజం చెప్పరా? అవును, వాళ్ళు ప్రేమించుకుంటున్నారన్న సంగతి నాకు తెలుసు. ఆ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే నేను వేరే సంబంధాలు చూడడం తప్ప నాకు వేరే దారి లేదు. ఎందుకురా ప్రేమించుకున్న వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తావు? అది ప్రేమ నువ్వనుకుంటున్నావా? ఏ కాదని నువ్వనుకుంటున్నావా? అవును, అది వయసుతో వచ్చే ఆకర్షణ నేను అనుకుంటున్నాను. కృష్ణ అర్చనల గురించి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందిరా. ఇందులో ఆశ్చర్యమే ఉందిరా. కృష్ణ ఒక ధనవంతుడు కొడుకు, అర్చన ఆ ట్రాలీ డ్రైవర్ కూతురు. ఇది వాస్తవం. దీన్ని నువ్వు కాదనలేవు కదా. రే, పుట్టుకతో నీ కూతురు ధనవంతురాలు కాకపోవచ్చు, కానీ ఈ హర్ష ఆమె వెనుకున్నాడ్రా. అర్చన సౌందర్యతో సమానరాలు, సౌందర్యలాగే ధనవంతురాలు. ఏం కాదంటావా? రే చూడు, నువ్వు పేరుకు డ్రైవరువి, కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నాతో సమానమేరా. ఒరే హర్ష,
అది నీకు నా మీద ఉన్న అభిమానం, నీ ఔదార్యం. కానీ అందరూ నీలాగా ఆలోచించర్రా. కృష్ణ తండ్రి ఒక డ్రైవర్ని తన వియంకుడుగా అంగీకరిస్తాడనుకుంటున్నావా? రేకోటి, హరిశ్చంద్ర ప్రసాద్ గారి స్వభావం నాకు బాగా తెలుసురా. ఆయనతో ఈ పెళ్లి కొప్పించే బాధ్యత నాదిరా. నీ కూతురు పెళ్లికి ఏ స్టేటస్, ఏ డబ్బు అడ్డురాదురా. అందుకు నేను హామీ ఇస్తున్నానురా. ఒరే హర్ష, నువ్వు ఒక స్నేహితుడు కూతురికి మాటిచ్చాననే ఆలోచిస్తున్నావు. కానీ నీ కూతురికి, సౌందర్యకి అన్యాయం చేస్తున్నావేమో ఆలోచించు. కృష్ణ అర్చన బైక్ మీద వెళితేనే తను తట్టుకోలేకపోయింది. అలాంటిది వాళ్ళ ప్రేమను అంగీకరిస్తుంది అనుకుంటున్నావా? ఆ రోజు వాళ్ళు బైక్ మీద వెళ్తే ఒప్పుకోకపోవడానికి కారణం జలసి. ప్రేమ ముందు జలసి ఓడిపోతుందిరా. సౌందర్య మీద ఈ కన్న తండ్రికి ఉన్న ప్రేమ ఓడిపోతుందేమో అని నాకు అనిపిస్తోందిరా. తనని నీ చేతిలో పెట్టిన తర్వాత ఇప్పటి వరకు తనకు ఒక బొమ్మ కూడా కొనేమని తండ్రిని రా నేను. అందుకని ఆ రోజు నువ్వు బొమ్మ కొనివ్వలేదని ఈరోజు ఒక కూతురిచ్చిన హృదయాన్ని లాక్కొని ఇంకో కూతురి చేతిలో పెడదామనుకుంటున్నావా? కూతురు పట్ల అభిమానం మంచిదేరా, కానీ అర్థం లేని అభిమానం చూపించకు. కృష్ణకి అర్చనంటే ఇష్టంరా. ఆ ఇష్టాన్ని కాదనే హక్కు సౌందర్యకుందా? ఒరే కోటి, వాళ్లకి పెళ్లి చేసే బాధ్యత నాది. ఆ బాధ్యతకు నువ్వు బ్రేక్ వేయకు. ఒరే, వాళ్ళ ప్రేమకి నేను అడ్డంటున్నా, కానీ వాస్తవానికి నేను అడ్డు కాదురా. కృష్ణకున్న ఆస్తి పాస్తులే వాళ్ళ ప్రేమకు అడ్డు. అదేరా నా భయం. ఈ వాస్తవాన్ని తెలిసి కూడా నా కూతురు ప్రేమకి నేను సపోర్ట్ చేశాననుకో, రేపు తన ఎన్నో ఆశలు పెంచేసుకుని ఆ పెళ్లి గనక జరగకపోతే నా కూతురు ఏమైపోతుందో అన్నదేరా నా భయం. నీ భయాలు నీకున్నాయి, నేను కాదన్ను. ఒరే కోటి, నీ భయాలన్నింటికీ నేను సమాధానంగా ఉంటాను. వాళ్ల ప్రేమకి నేను బాధ్యత వహిస్తానురా. వాళ్ల ప్రేమకి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అడ్డుపడ్నని నాకు మాటివ్వాలి. ఈ హర్షాన్ని నమ్మరా. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని నేను వాళ్ళకు మాటిచ్చానురా. నీ స్నేహితుడి మాట నిలబెట్టుకోవడానికి నీ వంతు సహకారం అందించరా ప్లీజ్. రేయ్ కృష్ణ, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆ సెల్ ఫోన్తో తెగ కుస్తీ పడుతున్నావు. ఏ స్నానానికి లేవా? ఇదిగో అయిపోయిందిరా. మెసేజ్ టైప్ చేసి అర్చనకి పంపిస్తున్నాను. ఏం మెసేజ్ పంపిస్తున్నావు? నాకు ఫోన్ చేయని పంపిస్తున్నాను రా. ఒరేయ్, మరో ముఖ్య విషయం. మొన్న ఇద్దరొచ్చి నిన్ను దబాయించారు, గుర్తుందా? అవును, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని మర్చిపోవాలి, తిరగకూడదు, లేకపోతే కాలో చేయో తీసేస్తామని భయపెట్టారు. ఆ యదవులే మగాళ్ళం మనల్నే దబాయించారు. పాపం అర్చనను కూడా నీతో తిరిగితే ఏమైనా చేస్తామో అన్నారనుకో, తను ఎంత ట్రబుల్ ఫేస్ చేయాలి? అది కనుక్కోవడానికి మెసేజ్ ఇస్తున్నాను రా. రేయ్, మ్యాటర్ చెప్తే అర్చన భయపడుతుందేమో, అది ఆలోచించు. ముందు ఈ మెసేజ్కి ఆన్సర్ చేస్తే ఆ తర్వాత ఆ విషయం గురించి ఆలోచించవచ్చు. Don't try again. ఏమనిచ్చిందిరా? ఏంట్రా ఇది?
డోంట్ ట్రై అగైన్ అని ఇచ్చింది. ఫోన్ మాట్లాడలేదు సరే, మెసేజ్ కూడా ఇలా మాట్లాడొద్దు, మళ్ళీ ట్రై చేయొద్దని నన్ను ఎంతలా అవాయిడ్ చేస్తుందో చూసావా? చూసావా అంటే వాళ్ళ ఫాదర్ అలాంటి కండిషన్ పెట్టుంటారు. పాపం ఆడపిల్ల, తండ్రిని ఎదిరించలేదు కదరా. రే 2 రోజులైంది రచనతో మాట్లాడి, చాలా బాధగా ఉందిరా. ఛా, కనీసం మెసేజ్ కూడా రెస్పాన్స్ లేదురా. అసలు ఏమై ఉంటుంది? రే అక్కడ ఏం జరిగిందో ఇక్కడ మనకేం తెలుసు? అవునా? ఏమైందని గింజుకుంటే ఏంటి ప్రయోజనం చెప్పు? పోనీ ఓ పని చెయ్యి, నువ్వు ఆఫీస్కి వెళ్తే అక్కడికి కోటి గారు వస్తారు కదా, నిన్ను ఎలా చూస్తారో ఆ రియాక్షన్స్ని బట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి పెట్టిన కండిషన్స్ మనకు అర్థం అవుతాయి. అబ్బా, మా ప్రేమకి పెద్ద విలన్లా ఆయన ఎలా తగులుకున్నాడో నాకు అర్థం కావట్లేదురా. చూడు బాబు, ప్రేమ విషయంలో పెద్దవాళ్ళంతా ఒక్కటే. ఏదో మీ ప్రేమకి అర్చన నాన్నగారు ఒక్కరే అడ్డున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు. మీ నాన్నగారికి నీ ప్రేమ విషయం తెలిస్తే ఊరుకుంటారా చెప్పు? మ్యాటర్ ఆయన వరకు వెళ్తే అప్పుడు ఎలాగైనా ఆయన చేత ఓకే అనిపించుకుంటాను. నీకు ఆ ధైర్యం నమ్మకం ఉంటే ప్రాబ్లమే లేదు. నా ధైర్యం హర్ష గారే. ఆయన ఎలాగైనా ఒప్పిస్తారనే నమ్మకం నాకుంది. ఆ తర్వాత ఆ దేవుడి దయ అనుకో. మరి త్వరగా స్నానానికి వెళ్ళరా. ఓకే ఓకే. ఏమండి, మనం చూడ్డానికి వెళ్ళిన పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారు. నమస్కారం. నమస్కారం అండి. రండి, కూర్చోండి. అమ్మా అర్చన, నాన్నా కాస్త కాఫీ తీసురామ్మా. అలాగే నాన్నా. మీరిచ్చిన ఫోటో జాతకంతో మా జ్యోతిష్యుని కలవడానికి వచ్చాం. ఇదిగో మీరుండే స్ట్రీట్కి 4 స్ట్రీట్ల అవతల ఆ జ్యోతిష్యాలయం ఉంది. అయితే ఇలా ఇప్పుడే మీ ఇంటికి రావడానికి కారణం కూడా ఉంది అన్నయ్య గారు. ఇవాళ్లతో మంచి రోజులు అయిపోతున్నాయి. రేపటి నుంచి మోడం వస్తుంది. సరే, చూడక కాబోయే కోడల్ని చూస్తున్నాం. అదేదో మంచి రోజుని చూస్తే మంచిదని, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకోవచ్చని వెంటనే బయలుదేరి ఇలా వచ్చాం. కోటి గారు, మీరేదో ఇబ్బంది ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. పోనీ మనం అనుకున్న రోజునే మనం కలిసి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మేము వెళ్ళొస్తాం. అబ్బేబే, అలాంటిదేమీ లేదు. మీరు వాళ్ళ రావడం ఒక విధంగా చాలా మంచిదే. ఈ విషయం మీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. పర్వాలేదు, చెప్పండి. నాకున్న కొన్ని ఇబ్బందుల వల్ల మీ సంబంధం వద్దనుకుంటున్నాను. ఇది మీతో ఎలా చెప్పాలా అని అనుకున్నాను, మీరే వచ్చారు. దానికే ఉందిలేండి. ఎవరికి ఎవరు రాసి పెట్టున్నారో ఎవరు చెప్పగలం. కాకపోతే మీ అమ్మాయి ఫోటో చూసినప్పటి నుంచి ఎందుకో మా ఇంటి కోడలైతే బాగుండు అనిపించింది. అది కేవలం ఆశగానే మిగిలిపోతుందని కొంచెం బాధగా కూడా ఉంది. అన్నయ్య గారు, మా సంబంధాన్ని కాదనుకోవడానికి కారణాలు ఏవైనా ఉన్నాయా? అబ్బేబే, ప్రత్యేకంగా వేరే ఏ కారణాలు లేవు. ఇదివరకు ఒక సంబంధం చూసింది, అది ఖాయమయ్యేటట్టుంది, అంతే. పోనీలేండి అన్నయ్య గారు, అమ్మాయి ఏ ఇంటికెళ్ళినా సంతోషంగా ఉండాలనే కదా మనమంతా కోరుకునేది. కాఫీ తీసుకోండి. అర్చనే కదా, మహాలక్ష్మిలా ఉన్నావు. ఒక్క నిమిషం అమ్మా. కృష్ణవేణి, ఇది అమ్మాయి చేతికివ్వు. అలాగే. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. కాబోయే కోడలికిద్దామని తెచ్చాం. ఇప్పుడు మా అమ్మాయికి ఇచ్చి వెళ్తున్నాం. నువ్వివ్వు. తీసుకోమ్మా. తీసుకోమ్మా. కోటి గారు, ఇక మేము వెళ్ళొస్తాం. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. ఎంత మాట. వెళ్ళొస్తాం. అలాగే, వెళ్ళొస్తాం. మంచిదండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. వెళ్ళొస్తాం అర్చన. ఇదేమిటి కోటి, నిన్న మొన్నటి వరకు ఈ సంబంధమే చేస్తానని అంత గట్టిగా వాదించిన వాడివి, ఈరోజు నీ నోటితో నువ్వే ఈ సంబంధాన్ని కాదంటున్నావేంటి? ఇంకో సంబంధం ఉంది, అందుకే ఈ సంబంధం వద్దన్నాను. వేరే సంబంధం అంటే
నువ్వు చూసావా? మా హర్ష చూశాడు. మీ యజమాని చూసారా? అయితే గొప్పింటి సంబంధమే అయ్యుండాలి. గొప్ప సంబంధమే. మా ఇంట్లో వాళ్ళు గొప్పగా అనుకుంటున్న సంబంధం అది.